ప్రియమైన సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని గురించి మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మొదటిగా చిన్న ప్రార్థన చేసి దేవుని వాక్యంలోని కొన్ని విషయాలను మనం ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు క్షేమకరంగా మమ్మల్ని నుంచి చాలా ప్రమాదమైన పరిస్థితుల్లో నుండి ప్రభువా మీరు మమ్మల్ని రక్షించి కాపాడి సంరక్షించి ఇప్పటి వరకు జీవింపజేసిన విధానానికి కోసం మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి నాయన ఈ సమయంలో నీ వాక్యంలోని కొన్ని శ్రేష్టమైన విషయాలను గురించి ధ్యానం చేయబోతుండగా వాటిని నాయన మేము గ్రహించేటువంటి హృదయాన్ని కలిగి ఉండటానికి మీ పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించండి. మీ పరిశుద్ధాత్మను నాయన మా మధ్య ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. నీ శ్రేష్టమైన సంగతులను గురించి ఆలోచించి మా జీవితాలకు వాటిని అన్వయించుకొని నీ వాక్యాన్ని బట్టి మా జీవితాలు సరి చేసుకొని నడిచి నాయన నీ వైపు ఆకర్షింపబడినట్లుగా, నాయన నడిపింపబడినట్లుగా సహాయం దయచేయమని, మాట్లాడుకుని పోతున్న ప్రతి మాటలో మీరుండి మాకు అర్థమయ్యే రీతిలో సహాయం చేయమని, నన్ను కూడా బలపరిచి మీ పరిచర్యలో వాడుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని గురించి మీతో చర్చించడానికి మరొకసారి ఈ రీతిగా మీ ముందుకు రావడం జరిగింది. గతంలో కొన్ని విషయాల గురించి నేను చెప్పడం జరిగింది. అయితే ఒక సహోదరుడు నన్ను ఒక ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్న ఏంటంటే అదేంటంటే ఈ రోజుల్లో ఉన్నటువంటి సౌకర్యాలు మరి యేసుక్రీస్తు ఉన్నటువంటి కాలంలో లేవు కాబట్టి ఆయన అలా చేయలేదు సేవ, లేకపోతే ఆయన కూడా ఈ రీతిగానే, అంటే ఇప్పుడు ఎలాగైతే సేవ జరుగుతుందో అలాగే, అంటే ఈనాటి సేవకులు ఏ విధమైనటువంటి సేవను చేస్తున్నారో, ఎలాగూ సేవ చేస్తున్నారో అదేవిధంగా యేసుక్రీస్తు కూడా చేసే ఉండేవాడు అని ఓ తమ్ముడు ఫోన్ చేశాడు. అయితే ఉద్దేశం జవాబులు ప్రశ్నలు చాలానే అడిగాడు. నా ఉద్దేశం ఇప్పుడు వాటికి జవాబు చెప్పడం కాదు. అయినప్పటికీ ఒక విషయాన్ని అయితే నేను స్పష్టంగా చెప్పాలి. అదేమిటంటే, ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ అప్పట్లో లేదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? మరొకసారి చెప్తున్నాను, ఇప్పుడున్న టెక్నాలజీ అప్పట్లో లేదని మీరు ఎలా అనుకుంటున్నారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దేవుడు సృష్టిని చేశాడు, మనిషి ప్రతి సృష్టిని చేశాడు, అంతే. ఉదాహరణకి సముద్రంలో ఈదుచున్న చేపను చూసి పడవను తయారు చేశాడని చెప్పుకుంటాం. చేపను చేసింది ఎవరు? దేవుడు. అది నీళ్ళలో ఈదేలా చేసింది ఎవరు? దేవుడు. దాన్ని చూసి పడవను తయారు చేశాడని చెప్పుకుంటాం కదా. అదేవిధంగా ఆకాశంలో పక్షిని చూసి విమానాలు కనిపెట్టాడు అని చెప్పుకుంటాం. ఎందుకంటే సరైన ఆన్సర్ ఇప్పుడు ఇవ్వాల్సిన అంత అవసరం లేదనుకుంటున్నాను. ఇక దీన్ని బట్టి వాక్య ప్రకారం కూడా చెప్తాను. ఈ ప్రశ్నలన్నిటికీ మళ్ళీ జవాబుగా మరొక వీడియోలో మాట్లాడతాను. ప్రస్తుతానికైతే దేవుడు సృష్టి చేశాడు, మనిషి ప్రతి సృష్టి చేశాడు. అది గుర్తుపెట్టుకోండి. దేవుడు చేసిన దానిలో నుండి మనిషి వాడుకుంటున్నాడే తప్ప, కనిపెట్టి దాన్ని బయటికి తీసుకొచ్చుకుంటున్నాడే తప్ప దేవుడు చేయింది ఏముంది చెప్పండి? దేవుడిని తక్కువ అంచనా వేయద్దు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మనం మనుషులం, దేవుణ్ణి ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. దేవుడు ఎలాంటి వాడో ఒక మాటలో చెప్పాలంటే, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి, అనగా ప్రపంచంలో ఉన్న అందరూ దేవునితో ఒకేసారి మాట్లాడితే
దేవుడు ప్రతి వాని మాట వినగలడు. రెండవది, దేవుడు ప్రతి వ్యక్తికి, ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఒకే సమయంలో సమాధానం చెప్పగలడు. ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తిని ఒకేసారి ఆయన రక్షించగలడు. ఇంతకంటే పెద్ద జవాబు ఏం అవసరం లేదనుకుంటున్నాను. వాక్య ప్రకారం తర్వాత చెప్తాను, ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది కాబట్టి చెప్పడం జరిగింది. దేవుని దగ్గర లేని టెక్నాలజీ ఏమి లేదు. కానీ దేవుడు తన సేవ, తన పరిచర్య, తన సంఘం ఎలా ఉండాలనుకున్నాడో మనకు అర్థం కాలేదంతే. అందులో భాగంగానే కొన్ని విషయాలు నేను మీకు చెప్తూ వస్తున్నాను. మీరు కూడా జాగ్రత్తగా వింటున్నారు. అయితే మీరు జాగ్రత్తగా వింటూ మీకు వచ్చే ప్రశ్నలు కూడా తెలియజేస్తున్నారు. నేను కూడా దాని గురించి మాట్లాడతాను. అయితే ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మరొకసారి, అదే దానికి సంబంధించిందే మళ్ళీ ఒక విషయాన్ని నేను మీకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. అదేంటంటే, యేసుక్రీస్తు బాప్తిజం పొందిన తర్వాత సువార్త ప్రారంభం చేశాడు. ఆయన సువార్త ప్రారంభం చేసిన తర్వాత ఆయన శిష్యులు కోసం సముద్ర తీర ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆయన ఏమని వాళ్ళతో చెప్పాడో ఒక వచనాన్ని మనం చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో మీరు కూడా చూడండి, దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని మీరు కూడా చూడాలని కోరుతూ ఉన్నాను. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18వ వచనం నుండి మనం చదివితే, మత్తయి సువార్త 4వ అధ్యాయం 18వ వచనం నుండి మనం చదువుదాం. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడు ఆంద్రేయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలలు వేయుట చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించరి. తర్వాత మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ పిలిచాడు. ఆ కింద వచనాలు మీరు జాగ్రత్తగా చూడండి. ఇక్కడ నాకు అవసరమైనటువంటి మాట ఒకటి ఉంది కనుక దాన్ని ఇప్పుడు నేను తీసుకుంటున్నాను. అదేంటంటే, యేసుక్రీస్తు ఆయన శిష్యులను చూసి ఏమంటున్నాడంటే, మిమ్ములను మనుషులు పట్టు జాలరులుగా చేతును అన్నాడు. బైబిల్లో వాళ్ళని గురించి ఏం రాయబడిందంటే, వాళ్ళు జాలరులు అని రాయబడింది. జాలరులు ఏం చేస్తారు? సముద్రంలోనికి వెళ్ళి సముద్రంలోని చేపలను పడతారు. ఇప్పుడు యేసు ప్రభు వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే, మీరు నన్ను వెంబడించండి, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులు పట్టు జాలరులుగా చేస్తాను అన్నాడు. మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. కాకపోతే వాళ్ళు చేసే జాలరితనం ఏంటంటే చేపలు పట్టడం. యేసు ప్రభు చెప్తున్న జాలరితనం ఏంటంటే మనుషులను పట్టడం. రెండిటి ప్రాసెస్ ఒకటే. ఇప్పుడు వాళ్ళు చేపలు పట్టాలనుకోండి, సముద్రానికి వెళ్ళాలి, వలలు వేయాలి, చేపలు పట్టుకోవాలి. చేపలు వీళ్ళ దగ్గరికి రావు, వీళ్ళే చేపల దగ్గరికి వెళ్తారు. అదే ఇటు అప్లై చేసి చూడండి. మనుషులు పట్టు జాలరులుగా చేతును అని యేసు ప్రభు అన్నాడంటే, వీళ్ళు మనుషుల దగ్గరికి వెళ్ళాలని చెప్తున్నాడా? మనుషులే వీళ్ళ దగ్గరికి వస్తారని చెప్తున్నాడా? దీన్ని బట్టి, ఈ వాక్యాన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుందంటే, మనుషులు పట్టు జాలరులుగా చేతును అని యేసు ప్రభు అన్నప్పుడు, పట్టాలి అంటే వెళ్ళాలి అనే సంగతి వీళ్ళకి తెలుసు. వాళ్ళ భాషలోనే మాట్లాడాడు ఆయన. వాళ్ళకి అర్థమయ్యే భాషలోనే వారితో మాట్లాడాడు. కాబట్టి
మనుషులను పట్టాలి అంటే వెళ్ళి పట్టాలి. వారు కూడా ఏం చేశారంట, వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి అని రాస్తుంది. వలలు విడిచిపెట్టేశారు. మనుషులను పట్టడానికి వెళ్ళటానికి, మనుషులను పట్టే పని మీద వెళ్ళటానికి వాళ్ళు ఇష్టపడ్డారు, యేసు ప్రభుని వెంబడించారు. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి కూడా మనకేమర్థం అవుతుందంటే, శిష్యులు దేవుని సువార్త ప్రకటించే వారు మనుషులను పట్టాలి అంటే వారి దగ్గరకు వెళ్ళాలి. నేను మళ్ళీ పదే గట్టిగా చెప్తున్నాను, వెళ్ళకుండా దేవుని కార్యాలు జరగవు. నేను చూపించాను గతంలో, ప్రతి వచనంలో మీకేం కనపడుతున్నాయి అంటే చాలా అద్భుత కార్యాలు జరిగాయి. దయ్యాలు పట్టిన వాళ్ళు బాగుపడ్డారు, కుష్ఠరోగులు బాగుపడ్డారు, చెవిటివారు బాగుపడ్డారు, మూగవారు బాగుపడ్డారు, అనేకులు రక్షింపబడ్డారు, అనేకులు పాపక్షమాపణ పొందారు, అనేకులు బాప్తీసం తీసుకున్నారు, అనేకులు వాక్యాన్ని అంగీకరించారు. ఇవన్నీ జరుగుతున్నాయి. వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళు చేసిన సువార్తకి వస్తున్న ఫలితాన్ని వాళ్ళు వెంటనే చూస్తున్నారు. కాబట్టి మనుషులను పట్టాలి అంటే వెళ్ళాలి అనే విషయం వీళ్ళకి తెలుసు. వాళ్ళ భాషలో మాట్లాడాడు కాబట్టి వాళ్ళకి అర్థమైపోయింది. కాబట్టి దానికి ఇష్టపడి సిద్ధపడి వారు యేసును వెంబడించినట్లుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తుతో శిష్యులు వెళ్ళిన తర్వాత ఒక సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ టైంలో వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, ఒకసారి వీళ్ళని సువార్త చెప్పమని వాళ్ళని పంపించాడు. పంపించినప్పుడు ఎలా పంపించాడో మనం చూద్దాం. ఆ వాక్యాన్ని ఒకసారి మనం చూద్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయం. మార్కు సువార్త 6వ అధ్యాయం 6వ వచనం నుండి చదువుదాం. ఆయన చుట్టుపట్లనున్న గ్రామములు తిరుగుచు బోధించుచుండెను. 7వ వచనం. ఆయన 12 శిష్యులను తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరుగా పంపుచు అపవిత్ర ఆత్మల మీద వారికి అధికారం ఇచ్చి, ప్రయాణము కొరకు చేతి కర్రను తప్ప రొట్టెనైనను జాలెనైనను సంచిలో సొమ్మునైనను తీసుకొనక చెప్పులు తొడుగు కొనుడనియు 2 అంగీలు వేసుకొనవద్దనియు వారికి ఆజ్ఞాపించెను. ఈ వాక్యం బట్టి మనకేమర్థమవుతుందంటే, యేసుక్రీస్తు తన శిష్యులను పిలిచిన తర్వాత ఆయన అనేక గ్రామాలు తిరుగుతూ అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చాలా చేస్తూ ఉన్నాడు. అయితే ఒకానొక సందర్భంలో శిష్యుల్ని పంపించాడు. ఎందుకంటే వీళ్ళు ట్రైనింగ్ అవ్వాలి, వీళ్ళకి సువార్త తెలియాలి కనుక ఏం చేయాలి, వీళ్ళని పంపించాలి. అందుకని యేసుప్రభు ఏం చేశాడంటే వాళ్ళని పిలిచి ఈ విధంగా చెప్పాడు. ఏమని చెప్తున్నాడో మళ్ళీ జాగ్రత్తగా చూడండి. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇద్దరిద్దరుగా వెళ్ళండి కానీ ఇద్దరిద్దరుగా వెళ్ళండి. తర్వాత అపవిత్ర ఆత్మల మీద అధికారం ఇచ్చాడు. ఒకటి, ఇద్దరిద్దరిని పంపుతున్నాడు. రెండవది, దయ్యముల మీద అధికారం ఇచ్చాడు వాళ్ళకి. తర్వాత ఏం చెప్తున్నాడు, ప్రయాణం కొరకు చేతి కర్ర తప్ప, మళ్ళీ చెప్తున్నాను, ప్రయాణం కొరకు చేతి కర్ర తప్ప రొట్టెనైనను జాలెనైనను సంచిలో సొమ్మైనను తీసుకోవద్దు. పాదాలకు మాత్రం చెప్పులు తొడుక్కోండి, 2 అంగీలు వేసుకొనవద్దని వారికి ఆజ్ఞాపించాను. ఏం చెప్తున్నాడు, ఆ పట్టణానికి వెళ్ళేటప్పుడు ఇద్దరుగా వెళ్ళండి, మీకు దయ్యాల మీద నేను అధికారం ఇస్తున్నాను. తర్వాత ప్రయాణం కోసం మీరు చేతి కర్ర మాత్రమే తీసుకువెళ్ళండి. తర్వాత రొట్టెని తీసుకెళ్ళొద్దు, జాలనైనను డబ్బు సంచిలో సొమ్ము తీసుకెళ్ళొద్దు. తర్వాత 2 అంగీలు తీసుకెళ్ళొద్దు, 2 అంగీలు వద్దు అని ఆజ్ఞాపించాడు అని రాసింది బైబిల్లో.
ఎందుకని అలా చేయాల్సి వచ్చిందంటే 10వ వచనంలో దాని గురించి రాయబడింది. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీరెక్కడ ఒక ఇంట ప్రవేశించెదరో అక్కడ నుండి మీరు బయలుదేరు వరకు ఆ ఇంటనే బస చేయండి అన్నాడు. ఇప్పుడు ఏ గ్రామానికైతే వెళ్తున్నారో అక్కడ ఏదో ఒక ఇల్లు ఉంటుంది. మీరు వెళ్ళినప్పుడు ఆ ఇంటనే బస చేయండి. బస చేయడం అంటే మీరు అక్కడే ఉండండి, అక్కడే మీ అవసరతలన్నీ తీర్చబడతాయి. ఏ ఇంటికైతే మీరు వెళ్తున్నారో ఆ ఇంట మీకు అన్ని వసతులు దొరుకుతాయి. ఎందుకంటే నేను పంపుతున్నాను కనుక మిమ్మల్ని చేర్చుకునేవారు మిమ్మల్ని చేర్చుకుంటారు, మీ అవసరాలు వారు చూసుకుంటారు. కాబట్టి మీరు ఈ విధంగా వెళ్ళండి అని ఆయన చెప్పాడు. తర్వాత ఇంకేం చెప్తున్నాడంటే, ఏ స్థలమందైనను జనులు మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుంటే మీరు అక్కడ నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదముల క్రింద దులిపివేయుడి. ఏం చెప్తున్నా అంటే, ఒకవేళ ఎవరు మిమ్మల్ని చేర్చుకొనకపోతే, ఎవరు మిమ్మల్ని తమ ఇంటికి ఆహ్వానించకపోతే మీరేం చేస్తారంటే, మీరు బయలుదేరి వచ్చేయండి. మళ్ళీ ఆ గ్రామంలో మిమ్మల్ని ఎవరు చేర్చుకున్నప్పుడు, ఎవరు మిమ్మల్ని ఆహ్వానించినప్పుడు, మీ అవసరాలు తీర్చినప్పుడు మీరు బయలుదేరండి. అక్కడి నుండి బయలుదేరి వచ్చేటప్పుడు మీరేం చేస్తారంటే, మీ పాదధూళిని సాక్ష్యముగా ఉండునట్లుగా అక్కడ దులిపేయండి అన్నాడు. ఇక్కడ మళ్ళీ ఏం చెప్తాడంటే యేసుక్రీస్తు, మీ పాదధూళిని విడిచిపెట్టండి అన్నాడు. అది సాక్ష్యంగా ఉండబోతుందనే విషయాన్ని కూడా ఆయన చెప్పాడు. చూడండి 12వ వచనంలో ఏమంటున్నాడంటే, వారు బయలుదేరి మారు మనసు పొందవాలని ప్రకటించుచు అనేక దయ్యములు వెళ్ళగొట్టుచు నూనె రాసి అనేక రోగులను స్వస్థపరుచుచుండిరి. ఈ వాక్యాన్ని బట్టి మళ్ళీ ఏమర్థమవుతుందంటే, వాళ్ళని పంపించాడు, వాళ్ళ గ్రామాలకి వెళ్ళారు. వారు ఏం చేశారంటే దేవుని సువార్తను ప్రకటించి అనేకులకు ప్రార్థనలు చేశారు, అనేక రోగాలను తగ్గించారు. చాలామందికి మరి వాళ్ళు నూనె రాసి ప్రార్థన చేసి అద్భుత కార్యాలు అద్భుతంగా, తర్వాత కింద వచనంలో ఏమని ఉంటుందంటే, ఆయన కీర్తి ప్రసిద్ధి ఆయను అని రాసి ఉంటుంది. శిష్యులు చేసినటువంటి పరిచర్యను బట్టి దేవుని యొక్క కీర్తి చాలా గొప్పగా ప్రసిద్ధి చెందింది. వాళ్ళు చేసినటువంటి సేవ, ప్రజల మధ్యకు వారు వెళ్ళి చేసిన సేవ ఎంత గొప్ప ఫలితాన్ని చూడండి. దేవునికి మహిమ వస్తుంది. రెండవది, వారు కూడా ప్రత్యక్షంగా దేవుని కార్యాలను చేస్తూ ఉన్నారు, వాళ్ళు చేస్తున్నారు. అనేకులు స్వస్థత పొందటం వారు చూస్తున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు తన శిష్యులను పంపించాడు, సువార్త కొరకు పంపించాడు. ఎలా వెళ్ళాలో చెప్పాడు, ఎలా ఉండాలో చెప్పాడు. ఒకవేళ ఎవరు చేర్చుకోకపోతే ఏం చేయాలో చెప్పాడు. అన్నిటికీ దేవుడు అన్ని రకాలుగా అన్ని విధాలుగా చెప్పాడు. ఆ ఇంట చేర్చుకునే వారికి ఏమేమి ఆశీర్వాదాలు వస్తాయో అవి కూడా చెప్పాడు ఆయన. కాబట్టి చేర్చుకొనని పరిస్థితి ఏదైనా ఒకవేళ వస్తే, ఎవరైనా మిమ్మల్ని చేర్చుకొనకపోతే మీ పాదధూళి విడిచిపెట్టరండి అన్నాడు. నేను గతంలో కూడా మీకు చెప్పా. యెషయా గ్రంథంలో ఏమని ఉంది? యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనంలో, సువార్తమానము ప్రకటించు వారి పాదములు సుందరములు అన్నాడు. దేవుడు పాదాలను గురించి మాట్లాడుతున్నాడు, పాద ధూళిని గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళ పాదాలు దేవుని దృష్టిలో, దేవుని పర్వతం మీద వాళ్ళ పాదాలు సుందరాలు.
వాళ్ళ పాదాలకి ఎంత పవర్ ఇస్తున్నాడో మీరు చూడండి. వారి పాదాలకు, సువార్త ప్రకటించే వారి యొక్క పాదాలకు ఎంత పవర్ ఇస్తున్నాడో చూడండి. సాక్ష్యముగా మీ పాద ధూళి అక్కడ విడిచిపెట్టరండి. ఈ క్రమాన్ని యేసుక్రీస్తు తన శిష్యులకు నేర్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత యేసుక్రీస్తు శిలువ మరణం పొందాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినాన లేపబడ్డాడు. ఆ తర్వాత ఆయన చాలా విషయాల గురించి వాళ్ళతో మాట్లాడాడు. మళ్ళీ వచ్చాడు, మళ్ళీ వాళ్ళతో మాట్లాడాడు. అయితే ఆయన జీవించున్నప్పుడు ఎక్కువ సార్లు వాళ్ళతో చెప్పిన ఒక మాట మీకు నేను జ్ఞాపకం చేస్తాను, దయచేసి మీరు కూడా చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం నేను చదువుతున్నాను చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం నుండి చదువుతున్నాను. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. ఇక్కడ చూడండి, ఒక విషయాన్ని గురించి యేసుక్రీస్తు చెప్తూ, ఈ మాట నా మాట కాదు, నన్ను పంపిన నా తండ్రిదే. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల, మళ్ళీ ఏమంటున్నాడు? ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. రెండోది ఏం చెప్తున్నాడు? నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. తండ్రి కుమారుణ్ణి పంపిస్తూ ఏం చెప్పాడంటే, ఎవడైనా నిన్ను ప్రేమిస్తే వాడు నీ మాట వింటాడు, ఎవడైనా నీ మాట వినకపోతే వాడు నిన్ను ప్రేమించడు అని చెప్పి పంపించాడంట. తర్వాత ఏం చెప్తున్నాడు? 25వ వచనం, నేను మీ వద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని, ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును అన్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నానంటే, నేను వెళ్ళిపోయిన తర్వాత ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. ఇప్పుడు చూడండి, ఈయన వెళ్ళిపోయిన తర్వాత అంట ఇంకొక ఆయన పంపిస్తాడంట, పంపబడుతున్నాడు ఈయన కూడా. ఒకటి, యేసుక్రీస్తు కూడా పంపబడ్డాడు. అపై వచనం బట్టి యేసుక్రీస్తు పంపబడినట్లు మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నాడు? కింద వచనంలో పరిశుద్ధాత్మ కూడా పంపబడుతూ ఉన్నాడు. ఆయన వచ్చి ఏం చేస్తాడంట? సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయను. ఈయన ఆఖరిగా చెప్తున్నాడు పరిశుద్ధాత్మ వస్తాడు అని. పరిశుద్ధాత్మ, నేను వెళ్ళిన తర్వాత నేను పరిశుద్ధాత్మను పంపుతాను అని స్పష్టంగా ఆయన చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ కూడా ఈ సువార్త పని మీద పంపబడ్డాడు. యేసుక్రీస్తు కూడా ఈ సువార్త పని మీద పంపబడ్డాడు. శిష్యులు కూడా ఈ సువార్త పరిచర్య కొరకు పంపబడ్డారు. యేసుక్రీస్తు పంపబడినప్పుడు ప్రజలతోనే ఉన్నాడు ఆయన. శిష్యులు పంపబడినప్పుడు ప్రజలతోనే ఉన్నారు. పరిశుద్ధాత్మ పంపబడినప్పుడు ప్రజలతోనే ఉన్నాడు. రెండో విధంగా ఆలోచిస్తే, యేసుక్రీస్తు మనుషుల దగ్గరికి పంపించబడ్డాడు, శిష్యులు మనుషుల దగ్గరికి పంపించబడ్డారు, పరిశుద్ధాత్మ మనుషుల దగ్గరికి పంపించబడ్డాడు.
మరొక మాట నేను మీకు చూపిస్తాను. లూకా సువార్త 24వ అధ్యాయం. లూకా సువార్త 24వ అధ్యాయం 48వ వచనం. 48వ వచనం. లూకా సువార్త 24వ అధ్యాయం 48వ వచనం. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో, నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచియుండుడని వారితో చెప్పాను. యేసు ప్రభు చివరికి మళ్ళీ ఏం చెప్తున్నాడంటే, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుతున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలోనే నిలిచి ఉండుడని వారితో చెప్పాడు. పైనుండి శక్తి వచ్చే వరకు, అదే పరిశుద్ధాత్మ పంపబడి వరకు మీరు పట్టణంలోనే నిల్చోనండి, వెళ్ళొద్దు అన్నాడు. అంతకుముందు శిష్యులను పంపినటువంటి యేసుక్రీస్తు ఆయన వెళ్ళిపోతే ఏం చెబుతున్నాడంటే, ఇదిగో తండ్రి దగ్గర నుంచి వాగ్దానం చేయబడినటువంటి పైనుండి వచ్చే శక్తి అనగా పరిశుద్ధాత్మ వచ్చే వరకు మీరు పట్టణంలో నిలిచి ఉండండి, అంటే వెళ్ళొద్దు అని చెప్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు ఉన్నప్పుడు ఆయన పంపించాడు. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీకు శక్తి వచ్చింది. కాబట్టి నా తండ్రి ఏదైతే మీకు వాగ్దానం చేశాడో ఆ శక్తి అనగా ఆ పరిశుద్ధాత్మ వచ్చే వరకు మీరు నిలిచే ఉండండి, ఆ వాగ్దానం కోసం కనిపెట్టండి అని యేసుక్రీస్తు చెప్పాడు. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మ పంపబడతాడు, శిష్యుల దగ్గరికి పంపబడతాడు. యేసుక్రీస్తు ఏ సంగతుల గురించి చెప్పాడో వాటినే జ్ఞాపకం చేస్తాడు. ఎలా పరిచర్య చేయాలో ఆయన నడిపిస్తాడు. ఎవరితో మాట్లాడాలో, ఏ పట్టణానికి వెళ్ళాలో వద్దో అన్నీ ఆయన నిర్ణయం చేసుకుంటాడు. పరిచర్య అంతా, సువార్త అంతా కూడా భారం, బాధ్యత పరిశుద్ధాత్మది. అయితే ఈ వాగ్దానం కోసం వీళ్ళు కనిపెడుతున్నటువంటి సందర్భంలో కొన్ని విషయాలు, రాయబడినటువంటి విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 1వ వచనం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 1వ వచనం. అక్కడ ఏం రాయబడిందంటే, ఓ తేయోఫిలా, యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గురించి నా మొదటి గ్రంథంలో రాసి తిని లేక రచించి తిని. ఈ అపోస్తుల కార్యం రాసినటువంటి ఆయన లూకా, మనకు తెలుసు. లూకా సువార్త రాసింది ఆయనే, అలాగే అపోస్తుల కార్యం రాసింది ఆయనే. నా మొదటి గ్రంథమందు రాసి తిని అంటే అది లూకా సువార్త. దేని గురించి రాశాడు? ఆయన ఏమేమి బోధించాడో వాటన్నిటిని గురించి రాశాడు. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, ఆయన శ్రమపడిన 3వ వచనం, ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్యమును గురించి బోధించుతూ అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత, అంటే ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఆయన వారికి కనపడుతున్నాడంట, కనపరుచుకుంటూ మాట్లాడుతున్నాడు వాళ్ళతో. గతంలో ఆయన చేసిన బోధలు, అద్భుత కార్యాలు ఆయన మొదటి గ్రంథంలో రాశాడు, సువార్తలో రాశాడు. ఇప్పుడు ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన బోధించడం, ఇవన్నీ రాజస్వార్త గురించి అనేక విషయాలు చెబుతూ సజీవునిగా కనపరుచుకున్నాడు. కాబట్టి ఏం చెప్తున్నాడంటే ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక
నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుదురని. ఈ వాక్యాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్తున్నారంటే, మీరు వెళ్ళొద్దు, యెరూషలేము దాటి వెళ్ళొద్దు. ఎందుకంటే తండ్రి యొక్క వాగ్దానం కోసం కనిపెట్టండి. ఆ వాగ్దానం మీ దగ్గరకు వచ్చేంత వరకు మీరు ఎక్కడికి వెళ్ళొద్దు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు వెళ్ళమంటున్న దేవుడు ఇప్పుడేమంటున్నాడంటే వెళ్ళొద్దు అంటున్నాడు. ఒకవేళ శిష్యులకి వెళ్ళాలని ఉందేమో, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాత్రం వాళ్ళని వెళ్ళనివ్వట్లేదు. యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనివ్వట్లేదు. 8వ వచనం చూడండి. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో ఏముంది? అయినను పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. చూడండి ఏమంటున్నాడంటే, మీరు వెళ్ళొద్దు అన్న దేవుడు ఎందుకు వెళ్ళొద్దు అన్నాడు అంటే, ఇదిగో పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీకు శక్తి వచ్చింది కనుక, శక్తి వస్తే మీరు భూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉంటారు కనుక, నా తండ్రి ఏ వాగ్దానం అయితే మీ కొరకు చేశాడో దానికోసం కనిపెట్టి ఉండండి అని యేసుక్రీస్తు ప్రభు శిష్యులకి చెప్పాడు. ఇప్పుడు ఆత్మ లేకుండా వెళ్ళడం అనేది జరగని పని. వెళ్ళిన ప్రయోజనం ఉండదు. వారికి శక్తి కావాలంటే పరిశుద్ధాత్మ వారి దగ్గరికి రావాలి, వారిలోనికి రావాలి. అప్పుడు వారికి శక్తి అనుగ్రహించబడుతుంది. ఇంత గట్టిగా ఆయన చెప్పాడు చూడండి. మీరు యెరూషలేములో నుండి వెళ్ళొద్దు, పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టండి. ఆయన వచ్చిన తర్వాత మీకు సమస్తం జ్ఞాపకం చేస్తాడు. అదేవిధంగా మిమ్మల్ని నడిపించేది కూడా, గైడ్ చేసేది కూడా ఆయనే అని యేసుక్రీస్తు క్లియర్గా చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ శిష్యులను ఏ విధంగా నడిపించాడో మనం కొన్ని వచనాలు మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు కూడా ఇంకో మాట చదువుదాం. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 6వ వచనం చూడండి. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 6వ వచనంలో ఏముందంటే, ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియా గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముసియా దగ్గరకు వచ్చి బితినియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు అన్నది. వాస్తవంగా శిష్యులు ఏ ప్రాంతాలకు వెళ్ళాలో వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. పలానా ప్రాంతానికి వెళ్దాం అనే కొన్ని నిర్ణయాలు వాళ్ళైతే తీసుకున్నారు. వీళ్ళు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ దేవుని ఆత్మ మాత్రం వీళ్ళని ఆటంకపరుస్తుంది. మీరు ఆ ప్రాంతాలకు వెళ్ళొద్దు అని చాలా ఆటంకాలు కలుగుతున్నాయి. వెళ్ళటానికి పరిశుద్ధాత్మ ఒప్పుకోవట్లేదు వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి. వీళ్ళకైతే వెళ్ళాలని ఉంది కానీ పరిశుద్ధాత్మ వెళ్ళడానికి ఇష్టపడలేదు. బాగా ప్రయత్నం చేశారంట. దేవుని యొక్క ఆత్మ, యేసు యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ వారిని వెళ్ళనీయలేదు. ఈ వాక్యాన్ని బట్టి మీరు బాగా ఆలోచించండి. యేసు సర్వలోకానికి వెళ్ళి ప్రకటించండి అన్నాడు. సమస్త జనులను శిష్యులుగా చేయండి అన్నాడు. మీ ఎదుట ఉన్న గ్రామాలకు వెళ్ళండి, ఇద్దరిద్దరుగా వెళ్ళండి అని వాళ్ళకి అద్భుతాలు చేసేటువంటి, దయ్యాలను వదలగొట్టేటువంటి పవర్స్ వాళ్ళకి ఇచ్చి పంపించాడు.
కానీ యేసుక్రీస్తు మరణ సమయానికి వచ్చేసరికి వాళ్ళకి ఏం చెప్పాడంటే, మీరు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి ఉండండి. అది నా తండ్రి చెప్పాడు, నా తండ్రి వాగ్దానం. ఆయన్ని నేను వెళ్ళిన తర్వాత ఆయన పంపబడతాడు, ఆయన వచ్చిన తర్వాత సమస్తం మీకు చెప్తాడు అని. చూడండి, వీళ్ళు విపరీతమైనటువంటి సేవ చేయాలనే ఉద్దేశం వీళ్ళకు ఉంది. కానీ పరిశుద్ధాత్మ మాత్రం వీళ్ళని ఆటంకపరుస్తున్నాడు, వెళ్ళనివ్వట్లా. ఆ ప్రాంతానికి వెళ్ళి ప్రకటించాలని వాళ్ళకు ఉంది, కానీ వెళ్ళనివ్వట్లా పరిశుద్ధాత్మ. చూడండి, కొన్నిసార్లు మనం ఎంత ప్రయాసపడినా అక్కడ ఫలితం ఉండదు. ఎందుకంటే అది దేవుని చిత్తం కాదు, అందువల్ల అక్కడ ఫలితం ఉండదు. దేవుని యొక్క ఆత్మను నడిపించినప్పుడు మనం అక్కడికి వెళ్తే ఆ ఆత్మ ద్వారా నడిపింపు మనకుంటే గొప్ప ఫలితాలు మనం చూస్తాం. దానికి సంబంధించి కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మీకు తెలిసినటువంటి విషయాలే అయినప్పటికీ ఒకసారి నేను జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యంలోనే 8వ అధ్యాయం, అపోస్తుల కార్యాల్లోనే 8వ అధ్యాయం మనం చదువుతూ పోతే 26వ వచనంలో ఒక అద్భుతమైన విషయం ఉంది. అదేంటంటే, ప్రభుదూతను లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళాను. ఇదంతా మీకు తెలుసు. ఐథియోపియుడైనటువంటి నపంసకుడు యెరూషలేములో దేవుణ్ణి ఆరాధించడానికి అతడు రథం మీద వచ్చాడు. అయితే ఫిలిప్పు దగ్గరికి దేవుని ఆత్మ వచ్చింది. దేవుని ఆత్మ ఫిలిప్పు దగ్గరికి వచ్చి ఏం చెప్తున్నా అంటే, దేవుని దూత అని రాసుంది అక్కడ. వచ్చి ఏం చెప్తున్నా అంటే, నీవు వెళ్ళి అతన్ని కలుసుకో అని చెప్తున్నాడు. ఇదంతా మీకు తెలుసు కాబట్టి నేను షార్ట్ కట్లో చెప్తున్నాను. అప్పుడు ఫిలిప్ ఏం చేశాడు, రథం కంటే వేగంగా ముందుగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ నపంసకుడిని కలుసుకొని అతను ఒక ప్రశ్న అడిగాడు. నీవు చదువుతున్నది నీకు అర్థమవుతుందా అని అడిగాడు ఆయన. ఎవడైనా చెప్పకుండా ఉంటే నాకు ఎలా అర్థమవుతుంది అని అంటే, ఆయన రథం ఎక్కి ఆయన పక్కన కూర్చొని ఆయన చదువుతున్నటువంటి ఆ మాటల యొక్క అర్థాన్ని అతనికి వివరించి సువార్తపూర్వకంగా చెప్పాడు. చెప్పినప్పుడు ఏం జరిగిందో చూడండి. ఆయన నీళ్లున్న చోట తన రథాన్ని ఆపి, ఇదిగో ఇక్కడ నీళ్లున్నాయి, బాప్తిస్మము ఇవ్వడానికి లేక బాప్తిస్మం పొందకుండా ఉండడానికి ఆటంకాలు ఏమున్నాయి, ఇంకా నేను బాప్తిస్మం తీసుకుంటాను, నాకు బాప్తిస్మం ఇమ్మని ఆయన అడగటం జరిగింది. ఫిలిప్పు కూడా ఆ నపంసకునికి బాప్తిస్మం ఇచ్చాడు. చూడండి, పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఇచ్చినటువంటి ఫిలిప్పుని కొనిపోయాను అని రాసి ఉంటుంది. ఇక్కడ ఫిలిప్పు ఆత్మ ద్వారా నడిపించబడుతున్నాడు. నువ్వు లేచి వెళ్ళు, ఏ వ్యక్తిని కలవాలో చెప్తున్నాడు. ఫిలిప్పుని ఏం చెప్తున్నా అంటే, నువ్వు వెళ్ళి నపంసకుడిని కలువు. అతడు పరిగెత్తాడండి, చాలా వేగంగా పరిగెత్తాడు. గుర్రం కంటే మనిషి ఎక్కువ దూరం ఏం పరిగెత్తలేడు, కానీ పరిగెత్తాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ వచ్చింది కాబట్టి ఆ శక్తి వచ్చింది ఆయన. ఆ శక్తిని బట్టి పరిగెత్తాడు. ఎలాగైతే కలుసుకున్నాడు. ఆయన సువార్త ప్రకటించటం వలన ఆ నపంసకుడు మారు మనసు పొంది బాప్తిస్మము పొందాడు. గుర్తుపెట్టుకోండి, దేవుని ఆత్మ చేత శిష్యులు పంపబడుతున్నారు. ఎక్కడికి వెళ్ళాలో, ఏ వ్యక్తిని కలవాలో, వారికి ఏం చెప్పాలో, ఇవన్నీ వాళ్ళకి పరిశుద్ధాత్మ మరి చెప్తున్నాడు. ఇది మొదటి విషయం. రెండవ విషయానికి వస్తే మనం 9వ అధ్యాయం 10వ వచనం నుంచి, ఇవన్నీ మీకు తెలుసు, అందుకే నేను ఒక పాయింట్ కోసమనే చదువుతున్నాను. ఇది కూడా మీకు తెలుసు కాబట్టి.
10వ చదువుతున్నా. దమస్కులో అననీయ అని ఒక మనుషుడు ఉండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతన్ని పిలువుగా అతడు, ప్రభువా ఇదిగో నేనున్నానని. అందుకు, నీవు లేచి తిన్నదనబడిన వీధికి వెళ్ళి యోధా అను వారి ఎంట తార్సువాడైన సౌలను వాని కొరకు విచారింపుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అననీయను ప్రభువు పంపుచున్నాడు. ఎక్కడికి పంపుతున్నాడు? సౌలు దగ్గరికి పంపుతున్నాడు. ఎందుకు పంపుతున్నాడు? కారణాలన్నీ మీకు తెలుసు, కింద ఉన్నాయి. అతడు అన్ని జనుల్లో సువార్త ప్రకటిస్తాడు, నా కోసం, నా నామాన్ని కోసం ఎన్నో మరి దెబ్బలు తింటాడు, అవసరమైతే ప్రాణాలు కూడా ఇస్తాడు. ఇవన్నీ ఆయన కింద వచనాల్లో చెప్పడం జరిగింది. దీన్ని బట్టి ఏంటంటే, అననీయను సౌలు దగ్గరికి దేవుడు పంపుతున్నాడు. పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతను ప్రార్థన చేస్తున్నాడు అని. అలాగే సౌలుతో కూడా దేవుడు మాట్లాడాడు, పలానా ఆయన నీ కోసం వస్తాడు అని. ఎలాంటి అనుభవం కనపడుతుందో మీరు గమనించండి, బాగా అబ్జర్వ్ చేయండి. అననీయతో మాట్లాడుతున్నాడు దేవుడు, అలాగే సౌలుతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. అననీయ అనే మనుషుడు నీ కొరకు వస్తాడని చెప్పాడు ఆయనకి. అననీయ సౌలు కోసం నువ్వు వెళ్ళు, అతను ప్రార్థన చేస్తున్నాడు, వెళ్ళు అని ఈయనకి చెప్తున్నాడు. ఈ విధంగా దేవుడు పంపించాడండి. ఆత్మ దేవుని యొక్క దాసులను, సేవకులను, పరిచారకులను పంపుతూ ఉన్నాడు. ఏ వ్యక్తుల దగ్గరికి వెళ్ళాలో ఆయన వారికి స్పష్టంగా చెప్పి పంపుతున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫిలిప్పును నపుంసకుడి దగ్గరికి పంపినప్పుడు అతను మారు మనసు పొందాడు. ఇదిగో అననీయ, అతనికి ఇష్టం లేదు వాస్తవంగా, ఎందుకంటే సంఘాన్ని బాగా హింసించినవాడు కనుక అతనికి ఇష్టం లేదు. కానీ దేవుడికి ఇష్టం పౌలంటే. అతనికి నేను చెప్తాను, అతడు నా నామమును భరించడానికి ఎంతటి దానినైనా సహించడానికి నా కోసం అతడు సిద్ధంగా ఉన్నాడు, నువ్వు వెళ్ళు అని చెప్పాడు. కాబట్టి అననీయ రావడం వల్ల, సౌలు కన్నులు తెరవబడడం వల్ల అతడు ఎంత గొప్ప సేవ, ఎంత గొప్ప పరిచర్య, సువార్తను ప్రకటించడం మీకు తెలుసు. అదే ఫిలిప్పు, నేను ఎక్కడ పరిగెత్తేది, నేను వెళ్ళలేను అంటే, ఆ నపుంసకుడు మారు మనసు పొంది ఉండేవాడు కాదు, బాప్తీసం తీసుకునేవాడు. ఎలా సాధ్యం అండి, నా వయసు పెద్దది, గుర్రంతో పాటుగా నేను ఆడ పరిగెత్తేది అని అంటే అతను మారు మనసు పొంది ఉండేవాడు కాదు. అలాగే అననీయకి ఇష్టం లేదు వాస్తవంగా. అతడు దుర్మార్గుడు. సౌలు అనేవాడు బహు దుర్మార్గుడు, సంఘాన్ని హింసించాడు, చాలా చిత్రవాద పెట్టాడు. ఏమంటే సంఘాన్ని చంపడానికి కూడా అతడు అధికార పత్రాలు తీసుకున్నాడు. అతనికి ఇష్టం లేదు. కానీ దేవుడు నువ్వు వెళ్ళమన్నాడు. వెళ్ళడం ద్వారా గొప్ప వ్యక్తిని, గొప్ప స్వార్థికుడిని, గొప్ప స్వార్థికుడి దగ్గరికి వెళ్ళినటువంటి వ్యక్తి అననీయ. ఒక రకంగా అననీయ ద్వారా మరి ఒక గొప్ప స్వార్థికుడు బయటకు వచ్చాడని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే 3వ విషయాన్ని కూడా నేను మీకు చెప్తాను. 10వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం. ఇది కూడా మీకు తెలిసినటువంటి విషయమే. అయితే ఇక్కడ కొర్నేలి ఇంటికి దేవుని దూత వచ్చింది. అక్కడ మనం చదువుతాంగా పగలు ఇంచుమించు 3 గంటలకు వచ్చిందని. అదే సమయంలో పేతురు కూడా అలాంటి దర్శనమే చూస్తున్నాడు. పేతురు దర్శనం ఉంది, అలాగే కొర్నేలి దర్శనం ఉంది. కొర్నేలి దర్శనంలో చూశాడు, పలానా ఇంట మరి సీమోన్ అనబడి పేతురు ఉన్నాడు, ఆయన పిలిపించుకోండి, మనుషులను పంపించు అని. నీకోసం మనుషులు వస్తారు, నువ్వు వాళ్ళతో కలిసి వెళ్ళని. అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు.
కాబట్టి కొర్నేలి పేతురు కోసం మనుషులను పంపించాడు. పేతురు చాలా సందర్భాలు జరిగాయి, వాటన్నిటిని నేను చెప్పట్లేదు. విషయం అర్థం అవడానికి ఒక పాయింట్ తీసుకుంటున్నాను. అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇతను పేతురుని పిలిపించుకున్నాడు. పేతురు వాళ్ళ ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత కొర్నేలి ఇంటి వారే కాదు, అనేకులు ఎంత గొప్ప భక్తి గలవారు వాళ్ళు. అసలు వాళ్ళకి దేవుడు అంటే ఎవరో తెలియదు. అసలు వాస్తవంగా యేసే దేవుడు అనే విషయం వాళ్ళకి తెలియదు. కానీ మంచి భక్తి కలిగినటువంటి ఒక 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 మంచి గొప్ప ఆరాధికులు వాళ్ళు. కొర్నేలి కుటుంబానికి సంబంధించిన వాళ్ళందరూ గొప్ప ఆరాధికులు. వాళ్ళకి దేవుడు తెలియదు, కాకపోతే యేసు దేవుడు అని తెలియదు. కానీ దేవుడు తెలియనిది పేరు తెలియదు, కానీ దేవుడికైతే వాళ్ళు ప్రార్థనలు చేస్తారు, ధర్మకార్యాలు చేస్తారు, అన్నీ బాగా చేస్తారు, కానీ దేవుడు తెలియదు. అలాంటి వాడికి సువార్త ప్రకటించడానికి దేవుడు పేతురుని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ విషయం కొర్నేలితోనూ దేవుడే చెప్పాడు. ఆ విషయం పేతురుతో కూడా దేవుడు చెప్పాడు. వాస్తవంగా కొర్నేలి అన్నుడు కనుక అక్కడికి వెళ్ళడం, అన్యుల దగ్గరికి వెళ్ళడానికి పేతురికి ఇష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళ సాంప్రదాయం అలాంటిది. కానీ దేవుడు ఒక సూచన చూపించి మరీ ఆయన్ని పంపించటం జరిగింది. వచ్చిన తర్వాత పేతురు బోధ విన్న తర్వాత వాళ్ళందరూ బాప్తీసం తీసుకున్నారు. ముందు పరిశుద్ధాత్మ వచ్చింది వాళ్ళకి, వాళ్ళు బాప్తీసం తీసుకున్నారు. తర్వాత శిష్యులు వచ్చి ప్రార్థన చేసినప్పుడు వారికి పరిశుద్ధాత్మ క్షమించండి, గొప్ప కార్యాలు జరిగాయి వాళ్ళ జీవితంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి నేను మీకు గుర్తు చేస్తున్నాను, పరిశుద్ధాత్మ పంపుతున్నాడండి. ఫిలిప్పు దగ్గరికి ఫిలిప్పుని నపుంసకుడి దగ్గరికి పంపించింది పరిశుద్ధాత్మ. అననీయాను సౌలు దగ్గరికి పంపించింది పరిశుద్ధాత్మ. పేతురును కొర్నేలి ఇంటికి పంపించింది పరిశుద్ధాత్మ. వీళ్ళు వెళ్ళడం వల్ల దేవునికి చాలా ఘనత దక్కింది. ఎందుకంటారేమో, వాళ్ళు మారు మనసు పొందారు, బాప్తీసం పొందారు, పరిశుద్ధాత్మను పొందారు, పాప క్షమాపణ పొందారు. అది అంతేకాకుండా గొప్ప గొప్ప కార్యాలు అనుభవించారు వాళ్ళ జీవితంలో. వెళ్ళడం వల్ల చాలా గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ఆ వ్యక్తుల ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు చెప్పాడు, మీరు వెళ్ళేటప్పుడు ఏం తీసుకుని వెళ్ళొద్దు, అక్కడ ఎవరో ఒకళ్ళు ఏర్పాటు ఉంటుంది, ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని చేర్చుకుంటారు. మీరు వీధిలో సువార్త ప్రకటించినప్పుడు ఎవరో ఒకరు మిమ్మల్ని అంగీకరిస్తారు, మీ వాక్యాన్ని అంగీకరిస్తారు, వాళ్ళే మిమ్మల్ని ఇంటికి ఆహ్వానిస్తారు. ఇలాంటి సేవ దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సేవ. వెళ్ళడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఒకవేళ కొన్నిసార్లు మనం వెళ్ళాలనుకున్న ఆటంకం కలుగుతుందంటే దేవుని చిత్తం కాదు, అక్కడికి మనం వెళ్ళకూడదు. దేవుడు మనల్ని అవసరం ఉన్న ప్రతి చోటకి పంపుతాడు. ఆటంకం కలిగినప్పుడు ఇది దేవుని చిత్తం కాదు అని అర్థం చేసుకోవడం. అలాగని ఆటంకం జరిగింది కానీ వేరే చోటకు వెళ్ళాలని ప్రయత్నం చేయొద్దు. దేవుడు ఏమన్నాడంటే, క్షమించండి, నేనేం చెప్తున్నానంటే, వేరే చోటకు వెళ్ళాలంటే ఆత్మ నడిపిస్తాడు అక్కడికి వెళ్ళటానికి. అంతేగాని ఆత్మ నడిపింపు లేని చోటకే వెళ్ళాలని తీవ్రమైన పోరాటాలు ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన సువార్త విషయంలో ఈ విధమైనటువంటి విధానాన్ని
ఆయన నిర్ణయించాడు. తన సువార్త ప్రకటించేవారు తప్పకుండా వెళ్ళాలి. శిష్యులకు మొట్టమొదటి ఆయన ఏం చెప్పాడంటే, మిమ్ములను నేను మనుషులు పట్టు జాలరులుగా చేస్తాను అన్నాడు. చేపలు పట్టాలంటే సముద్రానికి వెళ్ళాలి, వల వేయాలి, అవి పడేంత వరకు వేచి చూడాలి. చేపలు పడకుండా అతడు రాలేడు. ఎందుకంటే అతను బ్రతకాలంటే చేపలు పడాల్సిందే. అదేవిధంగా ఇప్పుడు మనుషులను బట్టే జాలరులుగా చేస్తారు. మనుషులు పట్టాల్సిందే. వీళ్ళు మనుషుల దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళి పట్టాల్సిందే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా అనేక సంగతులు దీని విషయమై నేను మాట్లాడతాను. ఇంకా చాలా. ఎక్కడి నుంచి మొదలు పెడతానంటే ఆదికాండం నుంచి మొదలు పెడతాను ఈ విషయంలో. అలాంటి సేవ లేకపోతే చాలా నష్టాలు జరుగుతాయి. దేవుని సువార్త దేవుడు ఆజ్ఞాపించినటువంటి విధానంలో జరగకపోతే చాలా నష్టాలు మనం ఎదుర్కోవాల్సి వచ్చింది. కొంతమంది అద్భుతాలు చేసిన వాళ్ళు, కొంతమంది భాషలతో మాట్లాడిన వాళ్ళు ఒకనాడు పరలోకపు గవిని దగ్గర ఆయన్ని తలుపు తీయమని కొట్టినప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా? అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పొండి అంటాడు. ఎందుకని ఆ మాట అంటున్నారంటే, ఆయన నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను అని చెప్తాడంట. ఎందుకు? వాళ్ళు చేసింది కరెక్టే, దేవుని నామాన్నే చేశారు. వాళ్ళు దేవుని పేరు మీదే చేశారు. వాక్యాన్ని కూడా దేవుని నామంలోనే ప్రకటించారు. అద్భుతాలు, భాషలు, సూచక్రియలు, ఆశ్చర్యక్రియలు అన్నీ దేవుని నామమునే, దేవుని పేరటే చేశారు, జరిగినాయి కూడా. అయితే యేసు ప్రభు వాళ్ళతో ఆఖరిగా అంటున్న మాట ఏంటంటే, మిమ్మును నేను ఎన్నడూ ఎరుగను. ఎందుకంటే అక్రమంగా దేవుని సేవ చేస్తే వారిని దేవుడు ఎన్నడూ ఎరగను అని చెప్తాడు. కాబట్టి ఈ విషయంలో మరొకసారి అవగాహన కలిగి ఉండండి. ఇలాంటి వాటిని ఎక్కువగా ప్రోత్సహించకండి. చెప్పాడు కదా, దేవుడు ఏం చెప్పాడంటే, మీ ఇంటికి ఎవరైనా సువార్త ప్రకటించే సేవకుడు వస్తే మీకు వారి సువార్త నచ్చితే మీరు వారిని ఆహ్వానించండి, వారికి కావలసినవి మీరే ఇవ్వండి అని ఆయన చెప్పాడు. అలా చేయండి. మీరు కొంతమంది కొన్ని మాటలు చెప్తూ ఉంటారు, అయ్యా మా వయసు అయిపోయింది, మరి మేము సువార్త ప్రకటించలేము, మీలాగా యవనస్తులం కాదని అంటే, అప్పుడు ఓ పని చేయండి, వెళ్ళే వారికి సహకారాన్ని అందించండి. వాళ్ళు వెళ్తారు మీ బదులు. మీరు వెళ్ళలేకపోయినప్పుడు మీ బదులుగా మీ వంతు సహకారాన్ని వాళ్ళకి అందించండి, వాళ్ళు చేస్తారు. అది కూడా సంఘం ద్వారానే చేయాలి. ఎందుకంటే సంఘంలో వాళ్ళు చేయని వాళ్ళు ఎవరు ఉంటారు? అవకాశం లేక చేయకపోవచ్చేమో, కానీ క్రమబద్ధమైనటువంటి సేవం చేసేవారు చాలామంది ఉన్నారు. అది వారి గంత కోసమో వాళ్ళ మెప్పు కోసమో కాదు. ఈరోజు స్వార్థ ప్రకటించే వాళ్ళు చూస్తే విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. పౌలు, గతంలో నేను చెప్పా, పౌలు సువార్తను బట్టి నాకేం అతిశయ కారణం కాదు, సువార్త ప్రకటించడం వల్ల నాకు గొప్పతనం ఏం రాలా, ఎందుకంటే సువార్త ప్రకటించవలసిన భారం నా మీద ఉంది, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. ఈ 3 మాటల గురించి చెప్పా. సువార్త ప్రకటిస్తున్నందుకు పౌలు గొప్పవాడిగా ఏమి లేడు. కానీ ఈరోజు చూడండి, సువార్త ప్రకటించే వ్యక్తి కనీసం తన బైబిల్ తాను మోసుకుని వాళ్ళని విమర్శించాల్సిన అవసరం లేదు, కానీ విషయం అర్థం అవటానికి చెప్తున్నాను. బాడీ గార్డ్స్ ఉంటారు, ఏమండి, వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు ఒకళ్ళు. పరిచర్య చేయొద్దని నా ఉద్దేశం కాదు, కానీ మరీ అంత సోమర్లా మంచినీళ్ళు తీసుకోలేనంత, బైబిల్ కూడా మోసుకోలేనంత.
మంచిది కాదు. దేవుని సువార్త భారమైనది. భారం భారం చాలా భారం. ధనం కాదు, భారం, దేవుని భారం. కాబట్టి నేను ముగిస్తున్నాను. ఇంకా ఈ విషయాల గురించి ఇంకా మళ్ళీ మళ్ళీ మాట్లాడుతూనే ఉంటాను నేను, ఎందుకంటే చాలా విషయాలు చెప్పాలి. కొన్ని ప్రశ్నలు చెప్పాను కదా, ప్రశ్నలు వచ్చాయి, వాటికి కూడా తప్పకుండా సమాధానం చెబుతాను, వాక్యాధారంతో కూడా చెప్తాను. అయితే ప్రస్తుతానికి ఇక్కడతో ఆపుతున్నాను. శిష్యులను పిలిచాడు, పిలిచినప్పుడు మనుషులను పట్టాలన్నాడు. ఆయన సేవకు ఆయన వెంబడించిన వారికి అధికారం ఇచ్చి సేవకు పంపించి ట్రైల్ వేయించాడు. మంచి రిజల్ట్ వచ్చింది, మంచి అద్భుతాలు చేశారు. అయితే ఆయన వెళ్ళిపోయేటప్పుడు, ఆయన జీవించున్నప్పుడు ఏం చెప్పాడంటే, ఇదిగో మీరు శక్తి వచ్చే వరకు మాత్రం, నేను లేని టైంలో మీకు శక్తి వచ్చే వరకు మీరు కనిపెట్టి ఉండండి. శక్తి కోసం నన్ను పంపిన దేవుడే, నన్ను పంపిన తండ్రే ఆత్మను కూడా పంపుతాడు. ఆయన మీ దగ్గరికి వస్తాడు, మీకు శక్తి వచ్చింది. అప్పటి వరకు మీరు నిలిచి ఉండండి. శక్తి వచ్చిన తర్వాత మీరు గొప్ప కార్యాలు చేస్తారు. అపోస్తలుల కార్యాలు ఏం చెప్పాడంటే, ఇదిగో తండ్రి వాగ్దానం కోసం కనిపెట్టి ఉండండి. మీరు యెరూషలేములో నుంచి వెళ్ళొద్దు, ఎందుకంటే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు కనుక మీరు భూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉంటారు. తర్వాత ఆత్మ వచ్చిన తర్వాత ఏ వ్యక్తి దగ్గరికి అయితే ఆత్మ వారిని పంపుతుందో, వీళ్ళు వెళ్ళినటువంటి ఆ వ్యక్తులు ఖచ్చితంగా మారుమనసు పొందారు. ఇది పరిశుద్ధాత్మ ద్వారా శిష్యులు నడిపించబడి చేసిన సువార్త సేవ. కాబట్టి ఈ విధానంలో ఈ విధంగా దేవుని సేవ ఉంటే చాలా గొప్ప సేవ. అది 100 మంది దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, 1000 మంది దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఒక్కొక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళినా సరిపోతుంది, అది కూడా దేవుడు పంపితే. ఒక్కొక్క వ్యక్తి దగ్గరికి వెళ్తే చాలా గొప్ప మార్పు వస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మీరు ఇంకా ఆలోచించండి. ఈ విధమైన సువార్త మంచిదా, లేక ఈ టీవీ సువార్తో, లేకపోతే డిజిటల్ సంఘాల సువార్తో? నేను మళ్ళీ చెప్తున్నాను, నేను గతంలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. కొంతకాలం తర్వాత చదువులన్నీ కూడా ఇళ్లలో కూర్చొని చదువుకుంటారు, ల్యాప్టాప్లు అని చెప్పాను నేను. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, కొంతకాలం తర్వాత ఏమండి, ఎవరు సంఘానికి రారు, మందిరాలకు రాకుండా ఇళ్లలో కూర్చొని ల్యాప్టాప్లోనో, లేకపోతే సోషల్ మీడియాలోనో, లేకపోతే టీవీల్లోనో దేవుని వాక్యాన్ని వింటారు. ఆ రోజులు వస్తాయి. ఇవన్నీ దేవుడు చెప్పాడు. కానీ అది మాత్రం అది కరెక్ట్ అయిన సేవ కాదు. ఒకటి ఫస్ట్ పాయింట్. రెండవది, దాన్ని అనుసరించేవారు కానీ దాన్ని చేసేవారు కానీ ఈ ఇద్దరు పరలోకానికి పోరు. సేవ బాగానే జరుగుతుంది, కానీ ఇద్దరు పరలోకానికి పోరు. కాబట్టి ఈ విషయం చాలా తీవ్రంగా ఆలోచించాల్సింది కనుక మీకు చెప్పడం జరుగుతుంది. దీన్ని ప్రోత్సహించటం కూడా అంత మంచి పని అయితే కాదు. కాబట్టి ఆలోచించండి. సువార్త యొక్క పరిచర్య యేసుక్రీస్తు ఎలా చేశాడు, ఎలా చేయించాడు, ఎలా చేయమని చెప్పాడు, ఆత్మ ద్వారా ఎలా చేశారు, ఇవన్నీ మీరు ఆలోచించండి. ఈ వచనాలు పూర్తిగా చదవండి, అధ్యాయాలతో సహా పూర్తిగా చదవండి. అక్కడ అధికమైన మాటలు కనపడతాయి, గొప్ప గొప్ప మాటలు ఇంకా కనపడతాయి. ఆ విధంగా మీరు చేయాలని కోరుతూ, సువార్త పరిచర్య మీరు కూడా మీ వంతుగా మీరు వెళ్ళండి. మీ పక్కన ఉన్న వారికి సువార్త ప్రకటించండి. వారి కోసం ముందు ప్రార్థన చేయండి. ఆత్మ నడిపిస్తే వెళ్ళండి, సువార్త చెప్పండి. లేకపోతే ఒక పట్టణానికి వెళ్ళమని దేవుడు చెప్తున్నాడు, అక్కడికైనా వెళ్ళండి, వెళ్ళి ప్రకటించండి. అది చాలా ఆశీర్వాదకరమైనటువంటి పరిచర్య.
వాళ్ళు నీ సంఘానికే రానవసరం లేదు, ఆ ఊరిలో ఉన్న సంఘానికి వెళ్తే హ్యాపీ. కాబట్టి ఒకవేళ మీరు వెళ్ళలేని పరిస్థితి వస్తే మాత్రం వెళ్ళే వారిని పంపమని దేవునికి ప్రార్థన చేయండి. ఒకటి, ఎవరన్నా వెళ్ళే పరిస్థితి ఉంటే వారికి ఆర్థికంగా మీరు సహాయం చేయండి. ఆ పరిచర్య మీ అకౌంట్లోకి వస్తుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ విధంగా మీరు చేయాలని కోరుతూ, ఇంకా లోతుగా మీరు ఈ విషయాల గురించి ఆలోచించాలని, దేవుని వాక్యపు సత్యాన్ని, సువార్త విషయంలో దేవుని ఉద్దేశాన్ని సరిగా మీరు గ్రహించాలని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, ఇచ్చిన మాటలను బట్టి వందనాలు చెల్లిస్తూ, ఇంకా లోతుగా మేము ఈ విషయాల గురించి ఈ రిఫరెన్స్లన్నీ మరొకసారి చదువుకుని ప్రభా, దాన్ని బట్టి ఇంకా లోతుగా మేము ఆలోచించడానికి, విన్న ప్రతి బిడ్డ ఆలోచించడానికి సహాయం దయచేసి, నీ సువార్త ఏ విధంగా ప్రకటించాలో, నువ్వు ఎలా ప్రకటించమన్నావో వాటన్నిటిని గురించి సంపూర్ణమైన జ్ఞానం మేము కలిగి ఉండటానికి సహాయం దయచేయమని, మరొకసారి మేము కలుసుకున్నట్లుగా ఈ రీతిగా కలుసుకున్నంత పర్యంతరం మీ కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.